పూరా లోకల్. ఓకే, అంటే ఇప్పుడు మరి మనిషి చావు గురించి ఎందుకు చెప్పరు? అంటే పుట్టుక గురించి చెప్తారు. మీ పుట్టుక మంచి టైంలో పుట్టారు మీరు అంటారు, మీరు ఈ టైంలో పెళ్లి చేసుకోవాలంటారు, ఈ టైంలో పిల్లల్ని కావాలని అన్ని ప్లాన్ ప్రకారం చెప్తారు. చావు గురించి మీరు ఈ టైంలో చావండి, లేకపోతే మీరు ఈ టైంలో మరి చనిపోయిన వాళ్ళ గురించి ఆయన మంచి ముహూర్తంలోనే చనిపోయాడు అని బయటకు వచ్చి ఎందుకు చెప్పారు? అంటే ఇప్పుడు అది ఒక మిస్టరీ అనమాట. చావు పుట్టుక అంటే పుట్టుక చావు అనేది పుట్టిన తర్వాత మనకు తెలిసిద్ది, కానీ పుట్టేటప్పుడు మనకు తెలియదు, చనిపోయేటప్పుడు మనకు తెలియదు. చావు పుట్టుక అనేది ఒక మిస్టరీ. అది తెలిస్తున్నట్లయితే మనం దేవుళ్ళం అయిపోతాం. ఆస్ట్రాలజర్ అనే అతను నీకు అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత సపోజ్ అది మాకు తెలుస్తుంది, అంటే పలాని ఏజ్ ఒక దశ నడిచేటప్పుడు సపోజ్ ఇప్పుడు శనేశ్వరుడు మన జీవితంలోకి 2 సార్లు వెళ్ళిపోయి 3వ సారి వచ్చినప్పుడు అది బ్యాడ్ యాంగిల్ ఫామ్ అయినప్పుడు ఈ టైంలో నీకు ఇలాగా జరగచ్చు, మరణం సంభవించవచ్చు, లేదంటే నువ్వు ఇబ్బందులు పడవచ్చు అని చెప్తామే తప్ప అంటే ఈ టైం నుంచి ఈ టైం అని చెప్తామని అక్యురేట్ గా ఎవరు చెప్పలేరు. అంటే ఒక ఆస్ట్రాలజర్ అనే అతను అది తెలుస్తుంది, అంటే పలానా టైంలో జరుగుతుంది తెలుస్తుంది, కానీ అది మనిషికి చెప్పినప్పుడు అతను ఆ దాని గురించి ఆలోచించగలుగుతాడు. అంటే నేను పలానా టైంకి ఇతను చెప్పాడు నాకు మరణం సంభవిస్తుందేమో అని చెప్పేసి ఉన్న జీవితాన్ని అనుభవించకుండా జరగబోయే దాని గురించి మనుషులు ఆలోచిస్తారనమాట. సో అలా ఆలోచించినప్పుడు ఉన్నది కరెక్ట్గా చేసుకోలేడు, జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఇబ్బందులు పడతారని చెప్పేసి అలా మేము ఆలోచిస్తాం, చెప్పకోకుండా ఆలోచిస్తాం. కానీ మాకు కూడా తెలియదు, అంటే ఎప్పుడు కరెక్ట్గా ఇదే టైంకి మరణం సంభవిస్తుంది అనేది ఏ జ్యోతిష్కుడు చెప్పలేడు. అలా చెప్తే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. అది మిస్టరీ అనమాట. దేవుడు మనుషులకి మధ్య సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు పుడతారు ఎప్పుడు చచ్చిపోతారు అనేది, అంటే మరణిస్తారు అనేది ఎవడు చెప్పలేడు. కానీ ఈ పుట్టేది ఈజీగా చెప్పొచ్చు, అంటే గర్భము తల్లి కడుపులో ఉన్నప్పుడు పలాంటి టైంకి పుట్టచ్చు అని చెప్పొచ్చు. అంటే మరి చావుని ఎందుకు అంచనా వేయలేరు జ్యోతిష్యులు? ఎందుకు అంచనా వేయలేరు? అది ఒక మిస్టరీ. అంటే అది చెప్పాలంటే అది దేవుడే చెప్పాలి. అంటే దేవుడే చెప్పాలంటారు. ఒక మనిషి చనిపోయాక దేవుడు అవుతారంటారు, అతన్ని మొక్కుతారు అందరూ. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా వెళ్ళి మొక్కుతారు, దండలు వేస్తారు, పూలు చల్లుతారు. అంటే దేవుడు ఇక చనిపోయాడు అతడు దేవుడే అని అనుకుంటారు, అలా దండం పెడతారు. మరి ఏంటి అట్లా ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే చనిపోయిన వాళ్ళని మామూలుగా మనం చూసినట్లయితే తన ఆత్మ వెళ్ళిపోతుంది కాబట్టి అతను దేవుళ్ళలో కలిశాడు అని చెప్పేసి ఒక దేవునిలాగా మనం కొలుస్తాం అనమాట. కానీ అతను మీరు అన్నట్టుగా ఎప్పుడు చనిపోతాడు అనేది అక్యురేట్ గా ఎవరు చెప్పలేరు. కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకు తనకి ఇబ్బందులు పడచ్చు, తనకి మరణం రావచ్చు అని అంచనాకు వస్తామే తప్ప కానీ కరెక్ట్ గా అదే రోజు అదే టైంకి చనిపోతారు అని ఎవరు చెప్పలేరు అన్నమాట. అంటే డాక్టర్స్ ప్రకారం అంటే ఇప్పుడు డాక్టర్స్ ప్రకారం అంటే ఇప్పుడు మనకు డిసీజ్ రోగం వచ్చినప్పుడు పలానా టైంకి అంటే ఒక హెవీగా వస్తే అది అంటే ఇప్పుడు చనిపోతారు, ఈ టైంకి చనిపోతాడని డాక్టర్ చెప్పగలుగుతాడు, మీకు రోగం ఎక్కువైంది ఈ టైంకి మీరు చనిపోతారని. మరి మీరు ఇంత సిద్ధహస్తులు అంటే ఇప్పుడు జ్యోతిష్యులు ప్రతిదీ మేము ఏదున్నా అన్ని ప్రకారం అన్ని కరెక్ట్ టైంకే చేపిస్తాం, టైం ప్రకారము సమయం ప్రకారం చేపిస్తామని చెప్పేవాళ్ళు ఒక మనిషి చావుని ఎందుకు మిస్టరీగానే పెట్టేసారు మీరు? కారణం అంటే మీ వల్ల చేత కాదా? అది అంటే చేత కాదని కాదు, అంటే మాకు తెలుస్తుంది. అంటే మరణం ఎప్పుడు సంభవించేది కరెక్ట్ టైంకి తెలియకపోవచ్చు. అంటే డాక్టర్లు ఎందుకు చెప్పగలుగుతారంటే డాక్టర్ తన యొక్క ఉన్నత స్థితి ఆల్రెడీ తెలుసుకొని ఉంటాడు. అంటే దగ్గరికి వచ్చి ఉంటుంది సావు అనేది, దగ్గరికి వచ్చినప్పుడు అంటే మరణం అనేది దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఉన్న బాడీలో అవయవాలు కావచ్చు అవన్నీ ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి డాక్టర్కి పలాంటి టైంకి, లేదా అది కూడా టయానికి చనిపోతాడని డాక్టర్లు కూడా చెప్పలేరు. అంటే ఈ రోజు చనిపోవచ్చు రేపు చనిపోవచ్చు అనే చెప్తారు తప్ప కరెక్ట్ గా ఈ టైంకి చనిపోతారు ఇదే గంటలో చనిపోతారని వాళ్ళు కూడా చెప్పలేరు. అంటే మీ రాశులు గ్రహాల ప్రకారం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో చెప్తారు, అంటే వాటి ప్రకారం ఏంటి ఎలా ఉండగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, ఏం సాధించగలుగుతాడు అని చెప్తారు, కానీ ఇది ఒక్కటి చెప్పలేరు. ఎందుకు చెప్పలేమంటే అంటే రాశులు గ్రహాలు దీని మీద పనిచేస్తాయి. ఎందుకు చెప్పలేమంటే దీనికి ఇందాక మీకు చెప్పాను, అది ఆ మిస్టరీ తెలిసినప్పుడు మానవుడు బతకలేడు. అంటే మానవుడికి ఈ యొక్క శక్తి ఇవ్వలేదు, ప్రకృతి ఇవ్వలేదా, లేకపోతే దేవుడు ఇవ్వలేదు, ప్రకృతి ఇవ్వలేదు, అది ఎవడు ఇవ్వలేదు. అది చెప్పాలంటే దేవుడికే తెలుసు. అంటే పలాంటి టైం చనిపోతాడని చెప్పాలంటే దేవుడికి తెలుసు. అలాంటి జ్యోతిష్కులకి ఏంటంటే నీకు ఈ టైం నుంచి ఈ టైం వరకు బాగుండదు, ఈ టైం నుంచి ఈ టైం వరకు జాగ్రత్తగా ఉండు, నీకు ఒక బ్యాడ్ ఎఫెక్ట్ జరిగే ఛాన్స్ ఉంది అని మాత్రమే చెప్పగలుగుతాం. ఓకేనా? అది మిస్టరీ. ఎందుకంటే మనిషి అనేవాడు ఆశాజీవి. అంటే ఒక ఆశ అనేది మనిషిలో ఎప్పుడైతే చనిపోతుందో మనిషి చనిపోయినట్టే. ఆశ లేకపోతే మనిషి చనిపోయినట్టే. ఎప్పుడైతే మీరు పలానా డేట్ కి చనిపోతారు, పలానా రోజు చనిపోతారని తెలిసినప్పుడు మనిషిలో ఆశ చచ్చిపోతుంది. మనిషిలో ఆశ చచ్చిపోతే వాడికి అప్పుడే మరణం సంభవించినట్టే. సో కాబట్టి ఆ ఆశని బతికించాలి. కాబట్టి
సో అప్పటి వరకు ఇప్పుడు దాని గురించి తెలుసుకొని ఇప్పుడే ఇది అవ్వడం కరెక్ట్ కాదు కదా. అంటే మనిషికి పలానా టైం మనిషి మైండ్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటది. అరే నాకు పలానా జ్యోతిష్కుడు పలానా టైంలో చనిపోతాడని చెప్పాడు, సో నాకు అదే ఉండిపోతుంది మైండ్, ఇంకేం చేయలేడు. అంటే ఆశ అనేది మనకు అప్పటికే చనిపోతుంది. అందుకే దేవుడు కూడా ప్రకృతి కూడా మీకు ఈ శక్తిని ఇవ్వలేదు, తెలియకుండానే ఇవ్వలేదు. కరెక్ట్. అందుకని మాకు కూడా తెలియనిది ప్రకృతి కూడా, దేవుడు కూడా చెప్పే జ్ఞానం మాకు కూడా ఇవ్వడు పలానా టైంకి అనేది. అది తెలిస్తే అదే కదా మిస్టరీ అంటే.